సమయం యొక్క విలువ. చూడండి పిల్లలు, చింటూ అనే ఒక చిన్నారి సమయాన్ని వృధా చేయడం వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక అందమైన పల్లెటూరులో చింటూ అనే ఒక చిన్నారి ఉండేవాడు. వాడికి శ్రీకృష్ణుడంటే చాలా ఇష్టం. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే కృష్ణుడికి నమస్కరించేవాడు. కానీ చింటూకి ఒక చెడ్డ అలవాటు ఉండేది. అదేంటంటే అన్ని పనులు వాయిదా వేసేవాడు. స్కూల్లో హోంవర్క్ చేయమంటే రేపు చేస్తాలే అనేవాడు. అమ్మ ఏదైనా సాయం అడిగితే కాసేపు ఆగి చేస్తా అని తప్పించుకునేవాడు. స్నేహితులు ఆడుకోవడానికి పిలిస్తే ఇప్పుడే వస్తా అని చెప్పి గంటల తరబడి వేచి చూసేలా చేసేవాడు. అలా ప్రతి పనిని వాయిదా వేయడం వాడికి అలవాటైపోయింది. ఒకసారి బడిలో వార్షిక పరీక్షలు దగ్గర పడ్డాయి. అందరూ పిల్లలు బాగా చదువుతున్నారు. కానీ మన చింటూ మాత్రం ఇంకా చాలా రోజులున్నాయిలే, నెమ్మదిగా చదువుకుందాం అని అనుకున్నాడు. రోజులు గడుస్తున్నా మనవాడు చదవడం మాత్రం మొదలు పెట్టలేదు. పరీక్షల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ వాడి స్నేహితులు భయపడుతూ ఎక్కువ సమయం చదువుతుంటే చింటూ మాత్రం నిర్లక్ష్యంగా ఆడుకుంటూ తిరిగేవాడు. చివరికి పరీక్షల రోజు వచ్చింది. పుస్తకం తెరిస్తే అన్నీ కొత్తగా కనిపించాయి. ఏం చదవాలో ఎలా రాయాలో అర్థం కాలేదు. భయంతో వణుకుతూ ఎలాగో అలా పరీక్ష రాశాడు. ఫలితాలు వచ్చిన రోజు చింటూ చాలా బాధపడ్డాడు. వాడికి చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అందరూ మంచి మార్కులు తెచ్చుకుని సంతోషంగా ఉంటే చింటూ తలదించుకుని నిలబడ్డాడు. సమయం వృధా చేయకుండా మొదటి నుండి చదివి ఉంటే ఇలా జరిగేది కాదు కదా అని మనసులో అనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ బడిలో ఒక పెద్ద బొమ్మల పోటీ పెట్టారు. చింటూకి బొమ్మలు వేయడం అంటే ప్రాణం. రకరకాల రంగులతో రకరకాల ఆకారాలలో బొమ్మలు వేయగలడు. పోటీ గురించి తెలిసిన వెంటనే వాడి స్నేహితులందరూ ఎటువంటి బొమ్మలు వేయాలో ఆలోచించుకుని వాటిని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. కానీ చింటూ మాత్రం ఇంకా చాలా సమయం ఉంది కదా, అప్పుడు వేయచ్చులే అని అనుకున్నాడు. పోటీకి ఒక రోజు ముందు హడావిడిగా కూర్చుని బొమ్మ వేయడం మొదలుపెట్టాడు. తొందరలో బొమ్మ సరిగ్గా రాలేదు. రంగులు కలపడం కూడా కుదరలేదు. అలాగే ఒక బొమ్మ పూర్తి చేశాడు. కానీ అది చూడటానికి అందంగా రాలేదు. పోటీ రోజున తన బొమ్మను చూసి చింటూ చాలా నిరుత్సాహపడ్డాడు. వేరే పిల్లలు ఎంతో అందమైన బొమ్మలు వేశారు. తీరా ఫలితాలు చూస్తే చింటూకి బహుమతి రాలేదు. అప్పుడు వాడు మరింత కుంగిపోయాడు. సమయం ఉన్నప్పుడే శ్రద్ధగా వేసి ఉంటే నాకు కూడా బహుమతి వచ్చేది కదా అని బాధపడ్డాడు. ఒకరోజు రాత్రి చింటూ నిద్రపోతున్నప్పుడు అతనికి ఒక అద్భుతమైన కల వచ్చింది. ఆ కలలో మెల్లగా నవ్వుతూ దివ్యమైన తేజస్సుతో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. చింటూను చూడగానే నవ్వాడు. చింటూ శ్రీకృష్ణుణ్ణి చూడగానే ఆశ్చర్యపోయాడు. భక్తితో చేతులు జోడించాడు. శ్రీకృష్ణుడు మృదువుగా ఇలా అన్నాడు, ఓ చిన్నారి చింటూ, నిన్ను చూస్తుంటే నాకు చాలా ముద్దుగా అనిపిస్తున్నావు. నన్ను ప్రేమిస్తున్నావు, కానీ నాకిష్టమైన పనిని మాత్రం నువ్వు చేయడం లేదు. చింటూ కొంచెం భయపడుతూ నేనేం తప్పు చేశాను స్వామి అని అడిగాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో బదులిచ్చాడు, నువ్వు సమయాన్ని వృధా చేస్తున్నావు. సమయం చాలా విలువైనది.
అది ఎవరి కోసం ఆగదు. గడిచిపోయిన క్షణం తిరిగి రాదు. నువ్వు రేపు చేస్తా అనుకుంటూ ప్రతి పనిని వాయిదా వేస్తున్నావు. అది సరైన పద్ధతి కాదు. ఈరోజు చేయాల్సిన పనిని ఈరోజే పూర్తి చేయాలి. రేపటి కోసం వాయిదా వేస్తే ఆ రేపు ఎప్పటికీ తిరిగి రాదు. చూడు చింటూ, పరీక్షలప్పుడు నువ్వు సమయానికి చదవలేదు కాబట్టే తక్కువ మార్కులు వచ్చాయి. బొమ్మల పోటీలో కూడా సమయం వృధా చేయడం వల్లనే బహుమతి కోల్పోయావు. సమయం ఒక నది లాంటిది. అది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇంకా ఇలా చెప్పాడు, ప్రతి క్షణం ఒక అవకాశం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నవాడే జీవితంలో విజయం సాధిస్తాడు. సోమరితనం వదిలిపెట్టి ఉత్సాహంగా ప్రతి పనిని సమయానికి పూర్తి చేయి. అదే నువ్వు నాకిచ్చే నిజమైన ప్రేమ. చింటూ కళ్ళలో నీళ్లు తిరిగాయి. తన తప్పును గ్రహించాడు. స్వామి, మీరు చెప్పింది నాకు బాగా అర్థమైంది. ఇకపై నేను ఎప్పుడూ సమయాన్ని వృధా చేయను. ప్రతి పనిని దాని సమయానికి పూర్తి చేస్తాను అని కృష్ణుడికి ప్రామిస్ చేశాడు. తెల్లవారింది. చింటూ నిద్ర లేచాడు. కల నిజమా అన్నట్టు చుట్టూ చూసుకున్నాడు. కానీ కలలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు మాత్రం వాడి మనసులో గట్టిగా నాటుకుపోయాయి. ఆ రోజు నుండి చింటూ పూర్తిగా మారిపోయాడు. బడిలో హోంవర్క్ వెంటనే చేసేవాడు. అమ్మకు అన్ని పనుల్లో సహాయం చేసేవాడు. స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళినా సమయానికి ఇంటికి తిరిగి వచ్చేవాడు. శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాడు. దాని ఫలితంగా పరీక్షల్లో మంచి మార్కులు సాధించాడు. మళ్ళీ బొమ్మల పోటీలు వస్తే ముందుగానే చక్కగా బొమ్మలు వేసి బహుమతులు గెలుచుకున్నాడు. ఊరిలో అందరూ చింటూలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోయారు. అప్పటి నుండి చింటూ సమయం యొక్క విలువను ఎప్పటికీ మర్చిపోలేదు. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆనందంగా జీవించాడు. చూడండి పిల్లలు, ఈ కథలో చింటూలాగా మీ జీవితంలో మీరు కూడా సమయాన్ని వృధా చేయకుండా శ్రీకృష్ణుడు చెప్పినట్టు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అప్పుడే మీరు అనుకున్న దాన్ని సాధించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కిడ్స్.